హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధన్ చార్ట్స్లో మనం ఏ విధంగా స్కాల్పింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ధన్ ప్రొవైడ్ చేస్తున్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి, ధన్ ప్రొవైడ్ చేస్తున్న సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నేను ఏ సెట్టింగ్స్ని యూజ్ చేస్తాను అండ్ దాని గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దీంట్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి ధన్ ప్రొవైడ్ చేస్తున్న కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి స్కాల్పింగ్లో బెనిఫిట్ అవుతాయి. సో వాటి గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ధన్ వెబ్ పేజ్కి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి చాలా స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనం మల్టిపుల్ వాచ్ లిస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెర్చ్ చేసి మనకి ఏది స్టాక్ అయితే కావాలో ఆ స్టాక్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా స్టాక్స్ ఉన్నాయి కదా. సో నేను బీపీసీఎల్ పైన జస్ట్ కర్సర్ యాడ్ చేశాను. కర్సర్ యాడ్ చేస్తే మనకి బై, సెల్, ట్రేడింగ్ వ్యూ, చార్ట్స్ అని చెప్పి ఆప్షన్స్ వచ్చాయి. ట్రేడింగ్ వ్యూ పైన క్లిక్ చేస్తే ఇలా మనకు చార్ట్ ఓపెన్ అయింది కదా. సో ఇలా చార్ట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏ టైం ఫ్రేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అప్ సైడ్లో 5 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్ సైడ్ గమనిస్తే మనం సెల్, బై, ఇక్కడ స్కాల్పర్ అని ఒక ఆప్షన్ ఉంది. గమనించండి, ఇక్కడ స్కాల్పర్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ స్కాల్పర్ పైన క్లిక్ చేస్తే ఓకే, ఈ స్కాల్పర్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ విండో వచ్చింది చూడండి. ఓకే, ఈ విండోలో మనం ఎంత క్వాంటిటీ మనం బై చేయాలి, సెల్ చేయాలి అనుకుంటే మనకు సింపుల్గా ఇక్కడ క్వాంటిటీ టైప్ చేసుకొని బై అండ్ సెల్ చేసుకోవచ్చు. ఓకే, స్కాల్పింగ్లో ఎందుకంటే మనం చాలా క్విక్గా మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. ఈవెన్ ఇంట్రాడే చేసే వాళ్ళు కూడా చాలా మంది ఒక 5 to 5 పాయింట్స్ ఆ 10 పాయింట్స్లో స్టాప్ లాస్ యాడ్ చేసుకొని క్విక్గా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు కదా. వాళ్ళకు కూడా ఇది చాలా బెనిఫిట్ అండి. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్లో నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు బీపీసీఎల్ ఒక స్టాక్ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సెల్ చేశారు కోసం ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఆర్డర్స్ ప్లేస్ అయిపోయాయి. రైట్, ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ అయిపోయాయి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ ఆప్షన్లో మనం డైరెక్ట్గా ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. ఓకే, ఆప్షన్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి మనకి ఇక్కడ ఏ ప్లేస్లో మనం బై చేసాం, సెల్ చేసాం అని తెలియాలి అంటే ఇక్కడ సింపుల్గా అప్ సైడ్ సెట్టింగ్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు అప్ సైడ్ సెట్టింగ్స్ ఉంది కదా. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అని ఉంది చూడండి. ఇక్కడ ట్రేడింగ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూషన్స్ పైన క్లిక్ మార్క్ చేసుకొని ఓకే చేస్తే మనం ఎక్కడైతే పొజిషన్ తీసుకున్నామో ఆ పొజిషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, ఈ విధంగా మనం చాలా ఈజీగా స్కాల్పింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో స్టాక్ కూడా చూడాలి. మల్టిపుల్ స్టాక్స్లో మనం స్కాల్పింగ్ చేస్తూ ఉంటాం, ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. బట్ మనం ప్రతిసారి ఆర్డర్స్ చూడడం, బై చేయడం, సెల్ చేయడం అండ్ వేరే దానికి ప్లేస్ చేయడం ఇలా చాలా టైం తీసుకుంటుంది కదా. మీరు ఇప్పుడు ఇది గమనించండి. అండ్ నేను ఇంకో స్టాక్ కూడా ఓపెన్ చేస్తాను. అండ్ డబల్ లేఅవుట్ తీసుకుందాం. డబల్ లేఅవుట్ తీసుకొని ఇంకో స్టాక్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇండెక్సెస్ పైన క్లిక్ చేసి ఎనీవే ఫస్ట్ వాచ్ లిస్ట్ సన్ ఫార్మా అని చెప్పి ఓపెన్ చేశారు. ఓకే, ఇక్కడ సన్ ఫార్మా పైన ఓపెన్ చేసి ఈ ఫ్లోటింగ్ విండో ఉంది కదా, ఈ ఫ్లోటింగ్ విండోలో రీఫ్రెష్ అని ఒకటి ఉంటుంది. రీఫ్రెష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సన్ ఫార్మా ఓపెన్ అయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేసి రీఫ్రెష్ చేస్తే భారత్ పెట్రోలియం బీపీసీఎల్. ఇన్ కేస్ నేను ఇక్కడ టైటాన్ యాడ్ చేశాను. టైటాన్ యాడ్ చేసిన తర్వాత అగైన్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేశాను. ఇక్కడ చూడండి టైటాన్ వచ్చేసింది. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ టైటాన్ వచ్చేసింది. అదేవిధంగా మనం ఏ స్టాక్ పైన క్లిక్ చేసి ఆ స్టాక్లో మనం రీఫ్రెష్ చేస్తే అక్కడ మనకు ఆ స్టాక్ నేమ్ కనిపిస్తుంది. మనం ఆటోమేటిక్గా స్కాల్పింగ్ చేసుకోవడానికి స్కాల్పింగ్లో మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తాం, 3 మినిట్ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తాం, 5 మినిట్ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తాం. ప్రతిసారి యాప్ స్విచ్ చేసి పొజిషన్స్ చూసుకోవడం కంటే ఇది కొంచెం ఈజీ వే. మనకి దానిలో ఉన్న స్పెషల్ ఫీచర్ అండి ఇది. ఓకే, ఇది స్కాల్పర్స్కి నిజంగా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రీవియస్గా తీసుకున్న పొజిషన్ని నేనైతే ఎగ్జిట్ అవుతాను. మనం తీసుకున్న పొజిషన్ చూసుకుంటే భారత్ పెట్రోలియంలో ఇక్కడ పొజిషన్ తీసుకున్నాం. ఓకే, ఈ భారత్ పెట్రోలియంలో నేను సింగిల్ లేఅవుట్కి వస్తాను. సింగిల్ లేఅవుట్కి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది. ఇక్కడ ఇంటూ మార్క్ని జస్ట్ అలా క్లిక్ చేశాను అనుకోండి, పొజిషన్ ఎగ్జిట్. ఓకే, దట్స్ ఇట్. చాలా సింపుల్గా మనం పొజిషన్ని సెల్ చేసాం, చాలా సింపుల్గా పొజిషన్ని బై చేసాం. ఓకే, చాలా సింపుల్ రైట్. అండ్ ఇక్కడ మల్టిపుల్ చార్ట్ మీద కూడా మనం పెట్టుకొని రీఫ్రెష్ చేసుకుంటే జస్ట్ సింగిల్ క్లిక్లో మనకి ఏ స్టాక్లో బై చేయాలో, సెల్ చేయాలో, లేకపోతే మనం ఏదైనా స్టాక్లో పొజిషన్ని క్లోజ్ చేయాలన్నా కూడా చార్ట్స్ పైన క్లోజ్ చేసుకోవచ్చు కదా. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వీటిలో ఎలాగా ప్లాన్ చేసుకోవాలి ఇండైసెస్లో అంటే
సింపుల్గా నేను చూపిస్తాను. ఇప్పుడు నిఫ్టీ ఉంది, రీఫ్రెష్ చేశాను అనుకోండి ఈ ఫ్లోటింగ్ విండో. ఓకే, ఫస్ట్ నేను చూపిస్తాను. ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ దగ్గరికి వెళ్ళి స్కాల్పర్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్లోటింగ్ విండో వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా బై అండ్ సెల్ రాకుండా, ఓకే, ఇక్కడ డైరెక్ట్గా బై అండ్ సెల్ రాకుండా మనకి ఇక్కడ ఏటీఎం, హైయెస్ట్ వై, మోస్ట్ ట్రేడెడ్ అండ్ డెల్టా అని చెప్పి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. ఎందుకు మల్టిపుల్ ఆప్షన్స్ అంటే బేసిక్గా ఇప్పుడు ఏటీఎం అంటే ఎట్ ది మనీ మన అందరికీ తెలిసిందే. ఎట్ ది మనీ ఇప్పుడు 24,000 కాల్ని బై చేయాలా, సెల్ చేయాలా, లేదా 24,050 కాల్ని బై చేయాలా, సెల్ చేయాలా. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఆప్షన్స్ అన్ని క్లియర్గా వచ్చేసాయి, రైట్. ఇక్కడ ఏటీఎం పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ అన్ని క్లియర్గా వచ్చేసాయి. సింపుల్గా ఇప్పుడు నేను బై చేయాలి అనుకోండి, ఎన్ని లాట్స్ బై చేయాలి, సింపుల్. ఇంకా బై ఆర్ సెల్ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆర్డర్స్ ప్లేస్ అయిపోతాయి. ఓకే, 25,000 కాల్. మనం ఆప్షన్ చైన్లోకి వెళ్ళి అక్కడ నుండి ఒక ఆప్షన్ని చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చి అగైన్ మనం బై చేసి అగైన్ ఆ పొజిషన్స్ని ట్రాక్ చేసుకుంటూ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటూ అండ్ నిఫ్టీలో మనకి ఎక్కడ బేరిష్ సైడ్ వచ్చింది, బుల్లిష్ సైడ్ వచ్చిందో చూసుకొని ఆప్షన్స్ని చూసుకోవడం కంటే స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ స్పెషల్ ఫీచర్ అనేది స్కాల్పింగ్ చేసే వాళ్ళకి బాగా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డబల్ లేఅవుట్స్లో ఓపెన్ చేస్తాను, ఇక్కడ నిఫ్టీ యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ యాడ్ చేసిన తర్వాత స్కాల్పర్ ఆప్షన్ క్లిక్ చేస్తే బై సెల్. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీలో బై చేయాలి అనుకున్నాను, సింపుల్గా క్లిక్ చేస్తే అట్ ది మనీలో బై చేయాలా, హైయెస్ట్ ఓఐ అంటే ఎక్కడైతే ఓఐ వాల్యూ ఎక్కువ ఉందో ఇక్కడ మనకు ఆ ఆప్షన్స్ కూడా చూపిస్తాయి. అది కూడా మనం బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మోస్ట్ ట్రేడెడ్ ఎక్కువగా ఎక్కడ ఆప్షన్స్ బిల్డ్ అయ్యాయి అనేది, అండ్ డెల్టా వాల్యూస్ అనేది వెరీ ఇంపార్టెంట్. డెల్టా వాల్యూస్ ఏంటంటే మనం బై చేసిన ఆప్షన్ ప్రైస్ ఎంత మొమెంటం వస్తుంది అనేది రిఫ్లెక్ట్ చేసేదే డెల్టా వాల్యూ. ఓకే, సో అందుకని స్పెషల్గా ఈ స్కాల్పింగ్ పొజిషన్లో డెల్టా అనే ఒక స్పెషల్ ఆప్షన్ ఇచ్చారు. ఎందుకంటే చాలా మంది డెల్టాని చూసి బై చేస్తారు, డెల్టాని చూసి సెల్ చేస్తారు. అంటే ఎవ్రీ ట్రేడర్ని కవర్ చేసేటట్టు ఒక ఫీచర్ అయితే ఉంది ఇక్కడ. స్కాల్పింగ్ చేసే వాళ్ళకి నిజంగా ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ, టేక్ కేర్.